డెఫినెట్గా ఏ అరాచకాలు చేస్తారో వాటిన్నిటికీ కూడా తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో తప్పు చేస్తే అరెస్ట్ అవ్వడానికి 100% ఉంది. ఆ అవకాశాన్ని పూర్తిగా కూటమి వినియోగించుకుంటుంది. కానీ నకారాత్మకంగా కాకుండా సకారాత్మకంగా వెళ్ళాలని, ప్రతీకార దాడులు అలాగే ప్రత్యర్థులపై బౌద్ధిక దాడులు చేయకూడదని చెప్పి కూటమి భావిస్తుంది. చట్టపరంగా ఏవైతే చేయాలో వాటన్నిటినీ సక్రమంగా చేయాలి. చట్టాన్ని గౌరవించే ఒక పార్టీగా కూటమిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగానే ఇవాళ న్యాయపరమైన విధానాలే అవలంబిస్తూ మీరు లిక్కర్ సంబంధించిన అంశాల్లో కానీ వివిధ నేతలు సంబంధించిన వాళ్ళ విషయాల్లో కానీ అదే తీరు చూస్తున్నారు. దౌర్జన్యంగా ఇంట్లోకి వెళ్ళి లాక్కొచ్చి ఆడిపై తప్పుడు కేసులు పెట్టి తీరు వీటిని మేము ఎక్కడ కూడా స్వాగతించలేదు. మన ప్రాంత ఎమ్మెల్యే త్రిపురార్ పైన ఏ విధంగా దాష్టికాలు చేశారో ఇతర నేతలపై దాష్టికాలు చేసి ఆ విధంగా చేయకూడదు. సకారాత్మక విధానంలో తప్పనిసరిగా ఎవరెవరు ఏ తప్పులు చేశారో వాటన్నిటినీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా, ఉప ఎన్నికలు ఏవైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినా, రాష్ట్రపతి ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్లో 100% రెండు పక్షాలు కూడా మద్దతు ఇచ్చి గెలిపించిన తీరు. దీని కారణంగా ఒక పక్షంతో ఆ పక్షం ఈ పక్షం అని లేకుండా అందరినీ కూడా మద్దతు అడగటం జరుగుతుంది. ఆ విధంగా మద్దతు ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా వెళ్ళటం జరిగింది. దీంట్లో ఏమి రహస్య ఒప్పందాలు అయితే లేవు. వైసీపీ ఏవైతే దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తే వాటిపైన స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడాడు. ఇక్కడ స్వయంగా అమిత్ షా గారు గట్టి ఎత్తున మాట్లాడటం జరిగింది. అవినీతి సంబంధించిన అంశాలు, కుటుంబాన్ని సంబంధించిన పోషణ కోసం ఏ విధంగా అవినీతి చేశాడనే విషయం, తన తల్లి తన చెల్లి విషయం కూడా అమిత్ షా గారు మాట్లాడారు. అలాగే జేపీ నడ్డా గారు కూడా గట్టి ఎత్తున మాట్లాడటం జరిగింది. మీ అందరం కూడా మాట్లాడటం జరిగింది. వైసీపీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం జరుగుతుంది. వాళ్ళ జరిగిన అనేక అరాచకాలపైన తప్పనిసరిగా గొంతెత్తుతాం. అలాగే అన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నాం. ఆ విధంగానే జరుగుతుంది తప్ప ఎటువంటి ఆలోచన లేదు. అయితే కేంద్రానికి సంబంధించిన బిల్స్ విషయంలో కానీ, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అన్ని పక్షాలని, తృణమూల్ కాంగ్రెస్ని కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని కానీ అడగటం జరుగుతుంది. వాళ్ళ మద్దతు కొన్నిసార్లు ఇచ్చారు, కొన్నిసార్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ చాలాసార్లు మద్దతు ఇచ్చింది, కొన్నిసార్లు న్యూట్రల్గా ఉంది. ఆ విధంగా వాళ్ళ యొక్క వైఖరి కనుక అడగటం అనేది మా నేపథ్యం, ఇవ్వటం అనేది వాళ్ళ యొక్క సంస్కారం. ఆ విధంగా రావటం జరిగింది. ఆ విధంగానే ముందుకెళ్తాం.